ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని దైవ సన్నిధిలోని కనిపెట్టుకునేటువంటి వారందరికీ దేవుడు ఎంతగానో కృపనివ్వడానికి, నడిపించడానికి ఆయన శక్తిమంతుడే ఉన్నాడు. నిత్యము నడిపించేటువంటి దేవుని గురించి మనం తెలుసుకోగలగాలి. కీర్తన గ్రంథము 75 అధ్యాయము 9వ వచనం. నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురం చేయుదును. యాకోబు దేవుని నిత్యము కీర్తించెదను. భక్తుడైతే దేవుని వల్ల అతడు ఏ ప్రత్యక్షత పొందుకున్నాడో తెలీదు. కానీ అతడైతే దేవుని అత్యధికంగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ప్రేమిస్తూ ఉన్నాడని నిత్యం ఆయన స్తుతిని ప్రచురం చేయడానికి, యాకోబు దేవుని నిత్యం కీర్తించడానికి అతడు తనను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. కీర్తన గ్రంథము 131వ అధ్యాయము 3వ వచనం. ఇశ్రాయేలు ఇది మొదలుకొని నిత్యము యెహోవా మీదనే ఆశ పెట్టుకొనుము. ఇంకొక భక్తుడు చెప్తూ ఉన్నాడు, నిత్యము కూడా దేవుడి మీద నువ్వు ఆశ పెట్టుకుంటే అది నీకు మంచిది కదా. ఆయన మీద నిత్యము ఆశ పెట్టుకునేటువంటి వాళ్ళ ఆశలు ఖచ్చితంగా తీర్చబడతాయని అతని విశ్వాసం ప్రకటిస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథంలోనైతే 6వ అధ్యాయం 9వ వచనంలోనే ఆయన నువ్వు పోయి ఈ జనులతో ఇట్లనము, మీరు నిత్యము విందురు గాని గ్రహింపు కొందరు, నిత్యము చూచుదురు గాని తెలుసుకొనకుందరు. వారు కన్నులతో చూచి చెవులతో విని హృదయంతో గ్రహించి మనసు మార్చుకొని స్వస్థత పొందకపోవున్నట్లు ఈ జనులకు హృదయం క్రొవ్వ చేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించమని చెప్పాను. ప్రభువా ఎన్నాళ్ళ వరకు నేను అడగగా ఆయన నివాసం లేక పట్టణములను మనుషులు లేక ఇండ్లను పాడకు వరకును దేశం బొత్తిగా బీటకు వరకును యెహోవా మనుషులను దూరంగా తీసుకొని పోయినందున దేశంలో నిర్జనమైన స్థలముల విస్తారముకు వరకును ఇలాగ జరుగును. అతడు శ్రద్ధ కలిగినటువంటి వారికి ఆశ్రయదుర్గముగా ఉన్నాడు. విసర్జించేటువంటి వాళ్ళకి అతడు ఎంతమాత్రం కూడా శ్రద్ధ తీసుకోవడానికి ఏ విధమైనటువంటి అవకాశం లేనటువంటి స్థితిని మనం చూస్తున్నాం. మన హృదయంలోనికి ఈ దినాన్ని మనం ఆహ్వానించుకుంటేనే కదా ప్రభు కృప చూపించడానికి. కనుక యోబు గురించి ఆలోచన చేసినట్లయితే అతడు ఎలా ఉన్నాడు అనే దాని గురించి ఆలోచన చేసినట్లయితే యోబు నిత్యము కూడా ఒక పని చేస్తూ ఉన్నాడు. అతను నిత్యము ఏం చేస్తూ ఉన్నాడంటే దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు. అతను ఎందుకు దహన బలులు అర్పిస్తూ ఉన్నాడు? యోబు 1వ అధ్యాయము 4వ వచనం నుంచి అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినం ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయని కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానాలు పుచ్చుకొని వల్ల వారు పిలిపించు వచ్చేది. వారు విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపం చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారి పిలువనంపించి వారిని పవిత్రపరిచి అన్నోదయములు లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలులు అర్పించవచ్చును. యోబు నిత్యము అలాగ చేయొచ్చుంటాను. యోబు నిత్యం అలా చేసుకుంటూ పోతూ ఉన్నాడు. పిల్లలు తమకు నచ్చినట్లుగా తాము చేసుకుంటూ పోతూ ఉండేవారు. విందుకు వచ్చినట్లే వారు అతను పిలిచినప్పుడు కూడా వారు వస్తూ ఉండేవారు. వారిని అతను పవిత్రపరిచేస్తూ ఉండేవాడు. అరుణోదయములు లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమే దహన బలులు అర్పిస్తూ వస్తూ ఉన్నాడు. ఇది ఎంతకాలం అతను అలా చేస్తారు? కనుక ఈరోజు నిత్యము చేయవలసిన పని ఏంటంటే ఎవరికి వారే దైవ సన్నిధిలోని బలులు అర్పించేటువంటి వారుగా ఉండాలి. తమ నోటిని దేవునికి బలిగా అర్పించాలి. నిత్యము నోటిలోని ఆయన స్తుతి ఉండాలి. ఆయన మాటలు వల్లించి కూర్చున్నప్పుడు, పడుకున్నప్పుడు, లేచినప్పుడు అన్ని విషయాలలో ఆయన మాటలు ధ్యానించేటువంటి తీరిక ఉండాలి. అంత ఆసక్తి కూడా ఉండాలి. కనుక నిత్యము చేస్తుంటే దేవుడు ఎందుకు ఎవరినైనా విడిచిపెట్టేస్తాడు? నిత్యము ఆయన కునుకక నిద్రపోక మన ఎడల కృప చూపుతున్నటువంటి దేవుని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అది మనకెంతో మేలు కదా. కనుక యోబు నిత్యము చేస్తూ ఉన్నాడు. యోబు నిత్యము చేస్తూ ఉన్నాడు. ఈరోజు నిత్యము నువ్వు చేయాలి. ఆయన సన్నిధిలో కూడా వాక్యం చదువుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి, స్తుతించాలి. వీలైనంత మట్టుకు సాక్ష్యం ప్రకటిస్తూనే ఉండాలి. కనుక నువ్వు నిత్యం అలా చేస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు దాన్ని అంగీకరిస్తాడు. యోబు జీవితంలో ఏం జరిగిందో చూడండి. యోబుకి శ్రేష్టమైన దాన్నే దేవుడిచ్చాడు. యోబు యొక్క ప్రయాస వ్యర్థం కాకున్నట్లుగా అతను కృప దయచేశాడు. కనుక నీవు నీ కుటుంబము ఎల్లప్పుడూ కూడా దైవ సన్నిధిలో నిత్యము కనబడాలి. ఎవరికి వారే దేవుణ్ణి ఆరాధించుకునేటంత పరిపూర్ణమైనటువంటి స్థితిలోనికి మీరు వెళ్ళగలగాలి. దేవా ఈ ఉదయకాలాన్ని నేను ప్రతి కుటుంబమును అప్పగించి ప్రార్థన చేస్తుండగా
ప్రతి ఒక్కరు నిత్యము నాయన నీ సన్నిధిలో తమ నోటి ద్వారా గొప్ప బలులు అర్పించేలాగా నాయన నీ సహాయం అనుగ్రహించి ప్రతి ఒక్కరు వారి మార్గాన్ని సరళం చేసుకొని వారందరూ ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా సహాయం దయచేసి నీ మహిమ సన్నిధిని నీ నడిపించి బలపరచమని మీరే మహిమ పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము. ఆమె